నమస్తే. నేను మీ వెంకట్. రైతు భరోసా విడుదల. రైతు భరోసా ఈ నెల 22వ తేదీ నాడు విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వము. మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా రైతులు మాత్రం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. చాలా తీవ్రంగా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే రైతు భరోసా అనేది చాలా పెండింగ్ ఉంది. చాలా రోజుల నుంచి లేట్ అవుతా ఉంది అనేది మాత్రం రైతులలో పెద్ద చర్చ అయితే జరుగుతా ఉంది. రైతు భరోసా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి గ్రామాలలో రైతుల పరిస్థితి ఉంది. అంతకుముందు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము రైతు బంధుగా దీన్ని ప్రారంభించి దీన్ని కొనసాగించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎకరాన రూ. 7,500 ఇస్తామని ఒక ఎన్నికల హామీనిచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఎందుకంటే ఇక్కడ ఎకరాన రూ. 6,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి ఈ పంటకు కూడా రైతు భరోసా రూపంలో ఎకరాన రూ. 6,000 చొప్పున ఇవ్వబోతా ఉన్నారు. ఈ యొక్క నిధులను ముఖ్యంగా ఈ నెల 22వ తేదీ నాడు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ రోజు ఖచ్చితంగా విడుదల చేసి రైతుల అకౌంట్లలో 22వ తేదీ నాడు వేసే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా కోసం చాలా ఎదురు చూస్తూ ఒక పక్క పంట చేతికొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇంకొక నెల రోజులైతే దాదాపుగా వరి కోతలు కూడా కాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంకా పెండింగ్ పెట్టడం మాత్రం రైతులలో కొంత తీవ్ర ఆందోళన, కొంత వ్యతిరేకత మాత్రం ఉన్నమాట వాస్తవం ఇది. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వము సరిగా చూస్తూ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రైతుల విషయంలో రైతులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై రైతులలో కొంత వ్యతిరేకత ప్రారంభమైన మాట వాస్తవం ఇది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎందుకంటే రైతు భరోసా విషయంలో మాత్రం సరైన సమయంలో సరైన విధంగా వేయట్లేదు, ప్రతిసారి లేట్ చేస్తూ ఉన్నారు అనేది మాత్రం ప్రతి దఫాలుగా ఇదే ఇబ్బంది అవుతా ఉందనేది కొంత చర్చ అయితే రైతులలో జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతులు అనుకూలంగా లేకపోతే రైతేడ్చిన రాజ్యం అది ఎప్పటికి కూడా సరిగా ఉండదని కూడా చరిత్ర చెప్తా ఉంది. అది వాస్తవమైన విషయమే. కాబట్టి రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మాత్రం తప్పకుండా రైతులలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సరే, ఈ నెల 22వ తేదీ నాడు మొదటి విడతగా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వము వేసే అవకాశం ఉంది. అయితే ఎకరం కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి మరి? ఎకరం కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతుల పరిస్థితి మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఇది రానున్న రోజులలో కొంత బడ్జెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నిధుల కొరత ఉన్నమాట వాస్తవమైన విషయము. నిధుల కొరతతోటే కొంత లేట్ అవుతా ఉంది. నిధులు సరైన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం అప్పుల పాలు ఎక్కువైంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమైన విషయం. కాబట్టి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమైన విషయం కాబట్టి తప్పకుండా 22వ తేదీ నాడు ప్రతి రైతుకు, ఎకరం లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు మొదటి రోజు వేయబోతా ఉన్నారు. ఎకరం కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు మాత్రం ఇంకా కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎకరం తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొండే అవకాశం ఉంది. మరి చూద్దాం, నిజంగా మరి ఇలాంటి పరిస్థితి ఉంటుందా? రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రైతులు సంతృప్తిగా ఉన్నప్పుడే ఏ ప్రభుత్వాలైనా కూడా రైతులు ఖచ్చితంగా సంతోషంగా ఉంటే రైతులు ప్రభుత్వాలకు అండగా ఉంటారు. ప్రభుత్వాలకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటది. కానీ రైతులను ఏడిపించి, రైతులను ఇబ్బంది పెట్టి, రైతులను బాధపెట్టే విధంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఆ ప్రభుత్వాలకు రైతులు మాత్రం అండగా ఉండే పరిస్థితి ఉండదు. ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం గదా! గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటది గదా! బడా నాయకులు పట్టణాల్లో ఉంటారు. వారికి ఇప్పుడు ఎన్నికలు లేవు. సరే, ఏదో విధంగా గెటన్ అయ్యే అవకాశం ఉంటది. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా
ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉంటారు గదా! ప్రతి గ్రామంలో. మరి అలాంటి వ్యతిరేకతను ఎందుకు మూటగట్టుకుంటా ఉన్నారు? ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దగ్గర కొంచెం నిధులు తగ్గించండి వాస్తవంగా. సరే, మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే. సరే, అది ఒప్పుకుందాం మనం. అది అంగీకరిద్దాం. కానీ ఏదో ఒక దగ్గర ఇంకొక బడ్జెట్ రూపంలో లేకపోతే ఇంకొక శాఖ దగ్గరనో లేకపోతే ఇంకొక అనవసరపు ఖర్చు దగ్గర కొంచెం తగ్గించండి. రైతులకు మొదటగా వేయండి. రైతులకు ఫస్ట్ ఇయ్యండి. రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి గదా! రైతులకు వేసిన తర్వాత, రైతులకు క్లియర్ చేసిన తర్వాత మిగతా పనులు, మిగతా ఆహ్, స ఏదైనా ఉంటే అవి చూడండి. కానీ ఎక్కడెక్కడో అనవసరపు ఖర్చులు చేసి, అవసరం లేని దగ్గర ఖర్చులు పెట్టి, రైతులకు ఎందుకు ఆపడం? రైతులకు ఎందుకు లేట్ జేయడం? ఆకలితో ఉన్నవారికి సరైన సమయంలో అన్నం పెట్టాలా గాని, ఆకలితోని ఎండి, మాడి, పోయి తర్వాత ఈ ఎంత పెద్ద చేసినా గూడా తర్వాత లాభం ఉండదు గదా! అవునా కాదా? వాస్తవమైన విషయమే గదా! ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది గదా! ఎక్కువ లేట్ చేయడం. ఇప్పుడు లేట్ జేసినంత మాత్రాన మీకు ఒరిగేదేముంది? మీకు జరిగే లాభం ఏముంది? వ్యతిరేకతను అనవసరంగా మూటగట్టుకునే పరిస్థితి గదా! ఇదైతే వాస్తవమే గదా! మీరు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా లేట్ చేయడం వల్ల పార్టీపై లేకపోతే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత రైతులలో వచ్చే అవకాశం ఉంటుంది గదా! ఇది ప్రతిపక్షాలు దీన్ని అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది గదా! ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇవ్వడం ఇవి? వాస్తవమైన విషయమే గదా! ఇది మీ లోటుపాట్లే గదా! మీ మైనసే గదా! మీ బలహీనతే గదా! మీ చేతిలో ఉన్నాయి గదా! సరే, సరైన సమయంలో రైతులకు మీరు సరైన విధంగా న్యాయం చేసి రైతు భరోసాను ఇస్తే ఇదంతా లొల్లెందుకుంటది? ఇదంతా పంచాయతీ ఎక్కడుంటది? మీరిచ్చినట్టు హామీ గదా! మీరు ఎన్నికలు పదే పదే చెప్పడం జరిగింది గదా! ప్రచారంలో, ఎన్నికల ప్రచార సభలలో గూడా. వాస్తవమైన విషయమే గదా! మరిప్పుడెందుకు మాట తప్పడం ఇది? మాట తప్పిన తర్వాత మళ్ళీ రేపు ప్రజల దగ్గరికి, ముఖ్యంగా రైతుల దగ్గరికి ఏ విధంగా పోయే అవకాశం ఉంటది? వాస్తవమైన విషయం గదా! మరి ఇవన్నీ రేపు ఓట్లప్పుడు రైతులంతా చర్చించుకోరా? ఖచ్చితంగా చర్చ అనేది జరుగుతది గదా! వాస్తవం జరుగుతదిది. మరి ఇంకెప్పుడు మీరు ఇంకా లేట్ చేయడం వల్ల సరే, 22వ తేదీ అంటున్నారు. సరే, మరి ఆ 22వ తేదీనైనా ఖచ్చితంగా వేస్తారా? వేయండి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు బాధలు తెలుస్తాయి ఇవి. నిజంగా చ రైతు భరోసా కోసం రైతులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు వేస్తారండి? పంట చేతికొచ్చే పరిస్థితులున్నాయి. ఆహ్, ఇంకో నెల రోజుల లోపల పంట కోతకు వచ్చే అవకాశాలుంటాయి. వాస్తవమైన విషయమే గదా! ఇంత లేట్ జేయడం వల్ల అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఇంకేమైనా పెరుగుతా ఉందా లేట్ చేయడం వల్ల? రైతుని ఇబ్బంది పెట్టి, రైతుని బాధ పెట్టి, రైతుల దగ్గర మీరిచ్చినటువంటి మాట ఫెయిల్ అయిన తర్వాత మీకేం లాభం జరుగుతది? ఇంకేమైనా ఖజానా పెరుగుతదా? 20 రోజులు, నెల రోజులు లేట్ చేయడం ఒక నెల రోజులు ఆపడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికేమైనా ఖజానా పెరిగిందా? పెరుగుతుందా ఏమైనా? ఈ మాత్రం సోయి లేకపోతే ఎట్లా వాస్తవంగా చెప్పండి నిజంగా? రేపు కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఓట్లు వేయాలంటే రైతులు నిజంగా అనుకూలంగా ఉండాలంటే, మరి ఇలాంటి పరిస్థితి చేస్తే ఎట్లా? ఇది ఇబ్బందవుతది గదా! ఇది వాస్తవమైన విషయమే గదా ఇది. నిజమే కదా ఇది. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల బాధను ఒక్కసారి నిజంగా వాళ్ళని పలకరిస్తే చాలు. వాళ్ళు మండిపోతా ఉన్నారు రైతులు. నిజం చెప్తున్నా, చాలా బాధగా ఉన్నారు రైతులంతా గూడా. ఇది వాస్తవమైన విషయమే గదా! కనీసం ఇప్పుడైనా వేయండి. మళ్ళీ ఎకరానికి వేసి మిగతా వాళ్ళకి ఆపడము, ఎకరం పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితేంది? మరి అది ఆ డేటు ఫిక్స్ చేయలేదు. ఆ డేటు గూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ ఆపడమేనా? వాళ్ళకి ఒక ఎకరం రైతులకేస్తారు. ఓకే. సంతోషం. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే, ఏస్తున్నారు. ఓకే. ఏదో ఒక విధంగా లేట్ అయినా సరే సరే వేస్తున్నారు. ఓకే. మరి ఎకరం పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితేంది? మరి వాళ్ళకెప్పుడేస్తారు? ఇంకా మళ్ళా వాళ్ళు ఎదురు చూడడమేనా? ఆకాశాన్ని చూసినట్టేనా? ఎదురు చూస్తున్నట్టేనా? ఇంకా ఎప్పుడు మరి వాళ్ళ పరిస్థితి మరి? అది గూడా ఒక నిర్ణయం తీసుకోండి. ఇంత అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వెనకబడి పడతది అనేది ఇప్పటికే మీకొక అపవాదు ఉన్నది. ఇంకా మీరు అట్లా డీలా జేయడము, లేట్ జేయడము వల్ల అది మీకే వ్యతిరేకతను మీరు అనవసరంగా మూట గట్టుకుంటున్నట్టే గదా! ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి వేయక తప్పదు. సరే, ఎనక ముందైనా ఎన్ని రోజులు ఆపినా వేయక తప్పదు. వేయకపోతే రైతులు ఊకోరు. మిమ్మల్ని తిరగనియ్యరు గ్రామాలలో. ఇది వాస్తవమైన విషయమే గదా! ఇన్ని రోజులు లేట్ చేయడం వల్ల మీకు ఒరిగేటువంటి లాభం ఏంటిది? మీకు జరిగేటువంటి మేలేంటిదసలు? వాస్తవమైన విషయం ఏందసలు చెప్పండి? ఇది నిజమే గదా! ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది. ఈ మాత్రం సోయి లేకపోతే ఎట్లా రేపు మీరు? రైతులకు మీరు అన్నీ గాదండి.
మిగతా శాఖ దగ్గర, మిగతా కార్యక్రమాల్లో కొంత ఖర్చు తగ్గించండి. రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రైతులకు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా రైతులకు విడుదల చేసినట్టు రైతులకు ఏవైతే ఇవ్వాల్సి ఉన్నాయో, ఈ ఈ రైతులకు ఇచ్చేటువంటి ఏ శాఖ ఎంత బడ్జెట్ అయినా అది, ఎన్ని వేల కోట్లైనా సరే, మొట్టమొదటి ప్రాధాన్యత రైతులకు విడుదల చేసిన తర్వాత, మిగతా కార్యక్రమాలను మీరు ముందు పెట్టుకోండి. మిగతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు చేయండి. కానీ రైతులను పక్కకెట్టి రైతులకు ఇచ్చేటువంటి బడ్జెట్‌ను రైతులకు కేటాయించాల్సిన బడ్జెట్‌ను మీరు చేయకపోతే లేట్ చేయడం వల్ల అది మీకే చాలా పెద్ద నష్టం. సరే ఇప్పటికైనా ఆ 22వ తేదీ నాడైనా పూర్తి స్థాయిలో రైతులందరికీ వచ్చే విధంగా చేయండి. మళ్ళీ ఆపకండి. ఒక ఎకరం ఏసి 2 ఎకరాలు 2 ఎకరం పైన ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు చూస్తా ఉంటారు. వాళ్ళకో టెన్షన్ ఇంకెప్పుడు పడతది? ఇంకెప్పుడు పడతదని. అంతే గదా! రైతులు చాలా ఇప్పటికే అది మీరిచ్చేదే పెట్టుబడిదారి కోసమే. పెట్టుబడి కోసం. పెట్టుబడి ఎప్పుడు అండి మీరిచ్చేది? పంట ప్రారంభమైనప్పుడు, పంట పనులు ప్రారంభమైన అయినప్పుడు పెట్టుబడి ఇవ్వాలి. ఇది వాస్తవమైన విషయం గదా! పంట చేతికొచ్చేటప్పుడు మీరిస్తే పెట్టుబడి ఎందుకు అయితదండి? పెట్టుబడి అయితదా అది వాస్తవంగా? చెప్పండి మీరు. మీరు ఆ మాత్రం సోయి లేకుండా ఎట్లా అసలు ప్రజాపాలన అంటారు, ఏదేదో అంటారు. గొప్ప మాటలు గాదండి. పనులు కనబడాలే. పనులు కనబడినప్పుడే రైతులు మీ మీ పక్షాన ఉండే అవకాశం ఉంటుంది.